రాష్ట్ర పచ్చదనం సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్ చందన నాగేశ్వర్ ధవళేశ్వరంలో శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో శనివారం స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ముందుగా దేవాలయ కమిటీ సభ్యులు చందన నాగేశ్వర్కు శాలువాతో సత్కరించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య మంగళ వాయిద్యాలతో స్వామివారు అమ్మవారి మెడలో మంగళసూత్ర ధారణ చేశారు. అంతకుముందే స్వామి అమ్మవార్లను పట్టు వస్త్రాలు ఆభరణాలతో అలంకరించి రంగురంగుల పూలతో అలంకరించిన వేదికపై ఆసీనులను చేసి శాస్త్రోక్తంగా పుణ్యాహవచనం, కంకణధారణ, రక్షాబంధన్, పాద ప్రక్షాళన, జీలకర్ర బెల్లం వంటి కళ్యాణ తంతును నడిపించారు. భక్తులు గోవిందనామస్మరణ మధ్య వేద పండితుల ఆధ్వర్యంలో కళ్యాణాన్ని జరిపించారు. అనంతరం తలంబ్రాల ఘట్టం నిర్వహించారు. ఆలయమంతా భక్తుల సందడితో కిటకిటలాడింది. కళ్యాణ అనంతరం 2000 మంది భక్తులకు తీర్థ ప్రసాదాలను చంద్ర నాగేశ్వర్ వితరణ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు, సీనియర్ నేతలు, కార్యకర్తలు, మహిళా నేతలు విశేష సంఖ్యలో తరలివచ్చి ఆద్యంతం కళ్యాణాన్ని వీక్షించి పండితుల చేతుల మీదుగా కళ్యాణ తలంబ్రాలను ప్రసాదంగా స్వీకరించారు.